జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి డోర్ టు డోర్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే డివిజన్ లో ఉన్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధి చేయకపోగా లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక రెహమత్ నగర్ డివిజన్లోనే 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని వారికి తెలియజేశారు. జూబ్లీహిల్స్ నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. మోసింది నువ్వేగా మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా అడుగులు ఆపింది నీయేగా మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీహిల్స్ కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాన్ని అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఈరోజు రెహమత్ నగర్ డివిజన్లో ఉదయం నుండి 74 బూత్లుంటే 74 బూత్లలో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి. అదేవిధంగా నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడుతుంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుకుంది. ఏమన్నా అర్థం లేదు. ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి రూపాయి పనిచేయలే. మేము ఈ 20 నెలల్లో దాదాపు ఒక్క రెహమత్ నగర్ డివిజన్లోనే 40 కోట్ల వరకు జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి గల్లీకి పోతే వాళ్ళే చూపిస్తున్నారు మాకు ఈ పని అయిందని, మాకు కరెంట్ వైర్లు తీసేసిరని, రోడ్లు అయినాయని, డ్రైనేజ్ అయినాయని. అందుకే నవీన్ యాదవ్ గురించి బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఏడికి పోయినా బయటికి వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు చాల్వలు కప్పి మరి రిసీవ్ చేసుకొని మేమంతా కాంగ్రెస్ పార్టీ మా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. जुबलीहिल्स कॉन्स्टिट्यूंसी रहमत नगर डिवीजन एनएसबी नगर बस्ती से हम लोग जो फिर रहे ना पूरा यहाँ का पूरा मोहल्लों में यहाँ का पब्लिक का पूरा जो काम आया पूरा रोड का जो पानी का ड्रेनेज का पूरा ये काम पूरा ये कांग्रेस गवर्नमेंट आने के बाद पूरा इनको सॉल्व करे। पूरा यहाँ का पानी का बहुत तकलीफ था। एक 12 करोड़ रुपए लगा के यहाँ रिजर्वायर बनाया कांग्रेस गवर्नमेंट आने के बाद। पूरा इनाग्रेशन करे वहाँ अभी पानी का सहूलत पूरा अच्छा है, पूरा सहूलत और प्रॉब्लम नहीं है वहाँ का।
अभी जो बीआरएस गवर्नमेंट बीआरएस पार्टी था, जब कुछ भी कामा नहीं करे उन लोग खाली खाली इनाग्रेशन कर रहे थे, इतना सैंक्शन हुआ उतना सैंक्शन हुआ बोल के बोल रहे थे, बस उतने ही कामा नहीं हो रहे थे। जो काम यहाँ पूरा 10 साल के पहले कांग्रेस हुकूमत में हुआ पूरा वही काम है। अब 10 साल में यहाँ का पूरा रहमतनगर डिवीजन रहने दीजिए, जुबली का कॉन्स्टिट्यूंसी में रहने दीजिए, कुछ भी कामा नहीं हुआ। उन लोग क्या बोलते खाली पेपर बताते थे सैंक्शन हुआ बोल के। अभी तो कांग्रेस हुकूमत में 40 करोड़ का काम अभी रहमतनगर डिवीजन में काम चल रहा। आप देखे तो गली गली में फिर के देखे तो कामा चल रहे, पूरा रोडों का पूरा रोड सीसी रोडा डाल रहे, नया नया ड्रेनेज लाइन डाल रहे, पाइपा पूरा उतार के है पूरा, वो काम अभी शुरू हो रहे। पूरा जो इलेक्ट्रिकल केबल्स है पूरा बंचिंग केबल्स पूरा हाई टेंशन केबल्स पूरा वो निकाल रहे पूरा। अब डाले से भी है पूरा। ये पूरा बीआरएस लोग काम कुछ भी नहीं करे, खाली आके खाली वोट मांगने को आ रहा। 10 साल से उन लोग काम नहीं करे, पब्लिक ही बोल रहे उन लोगों को हमारा पास 10 साल से कुछ भी काम नहीं हुआ, तुम्हारे को वोट नहीं डालते बोल के पब्लिक ही बोल रहे उन लोगों को। अब कैनवेसिंग कर रहे हैं ना, तो आपको रिस्पांस कैसा आ रहा? रिस्पांस अच्छा मिल रहा। जो पब्लिक बोल रहे अभी नौजवान है, नवीन यादव यहाँ का लोकल है, उन्होंने कभी भी गए तो घर के पास मिलता। उन्होंने नवनिर्माण बोल के एक ओन ऑर्गेनाइजेशन लगा के सर्विस करे, उन्होंने पूरा हमारे को पूरा जो प्रॉब्लम से पूरा वो सॉल्व करे। उनको एमएलए को जिता लेके हम लोग पूरा कामा करा लेते बोल के पब्लिक बोल रहे हैं।